ఫస్ట్ అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ బాగా సేఫ్గా చేసుకోండి. హాయ్ అండి, అందరికీ సరికొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఎక్స్పాన్సివ్ వర్స్ చీప్ ఫుడ్ ఐటమ్ మీద అయితే ఛాలెంజ్ చేయబోతున్నాం. మన దగ్గర ఉన్నవి 100 రూపీస్ మాత్రమే. ఈ ఛాలెంజ్ 100 రూపీస్ బిలోలో అంటే 100 రూపీస్ తక్కువలోనే మనం కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఇలాంటి ఛాలెంజ్లు చేయడం మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం. పబ్లిక్లో చేయాలి కదా, కొంచెం మనకు కూడా కొంచెం ఇంట్రోవర్ట్ ఫీలింగ్స్ ఎక్కువ. సో ట్రై చేద్దాం. ఓకే, వీడియో స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ఆ కింద ఉన్న లైక్ బటన్ అలా ప్రెస్ చేశారంటే కొంచెం నాకు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది, కొంచెం నాకు కూడా ఎనర్జీ వస్తుంది. ఈ ఛాలెంజ్ త్వరగా కంప్లీట్ అయిపోవడానికి నేనైతే ఒక ఐటెం అనుకున్నాను. త్వరగా అంటే 100 రూపీస్ బిలో అలా అయిపోవాలని. ఆ ఐటెం ఏమనుకున్నానంటే ఎగ్ పఫ్ అనుకున్నాను. ఎగ్ పఫ్ అయితే మన 100 రూపీస్ ఛాలెంజ్ లోనే త్వరగా అయిపోతుంది. సో ట్రై చేద్దామా? ఏంటి ఎగ్ పఫ్ ఎంత? 30. కర్రీ పఫ్ ఎంత? 25. ఇప్పుడు మనం రేట్ అడిగిన బేకరీ అయితే ఇదే, క్రౌన్ బేకరీ. ఎగ్ పఫ్ 30 రూపాయలు అంట. మనకి ఇంకా తక్కువలో కావాలి. సో నెక్స్ట్ అయితే అంబికా బేకరీకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా అదే రేట్ చెప్తారేమో, చూద్దాం. ఏంటి ఎగ్ పఫ్ ఎంత? 25. ఒకటి బ్రా. హీట్ చేయండి. సిట్టింగ్ కూడా ఉంది, కొంచెం పర్లేదు, బెటర్. అమ్మో, బండి ఆపలేదు, ఎండలో ఉండిపోయింది. మన 25 రూపీస్ ఎగ్ పఫ్ అయితే ఇచ్చేసారు. నున్నంగా గుండ్రంగా భలే ఉంది, చూడండి మీరే. ఇది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. టమాటా సాసులు కూడా ఇక్కడే ఉన్నాయి బల్ల మీద. పర్లేదు, సిట్టింగ్ కూడా సింపుల్ గా బాగానే పెట్టారు ఇక్కడ. ఇదేంటి సగమే గుడ్డు ఇచ్చాడు గైస్, చూడండి. సగం హాఫ్ గుడ్డే, బాయిల్ చేసిన తర్వాత సగం వేస్తారు కదా, హాఫ్ గుడ్డే వేసారు ఇందులో. ఇంకా ఆ లోపల కర్రీ విషయానికి వస్తే చాలా బాగుంది. నాకైతే ఫ్రెష్గా టేస్ట్గా అనిపించింది. అంటే అంత లోపల ఏం వేయలేదు, అంటే క్యారెట్లు కానీ క్యాప్సికమ్లు కానీ ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తారు కదా, బఠానీ కానీ అవి ఏమి వేయలేదు. కానీ బాగానంది కూర, బాగుంది. టేస్ట్ అయితే ఫ్రెష్గానే ఉంది, సూపర్ బాగుంది. చిల్లీ వేద్దాం ఒకసారి, వేసుకుంటే తేడా కూడా అంతే. చిల్లీ సాస్ పుల్లగా ఉన్నాయి. ఇది సగం సగం గుడ్డు. ఫైనల్ గా అయితే కంప్లీట్ చేసేసాం మన 25 రూపాయల ఎగ్ పఫ్. గాయస్, ఇప్పుడు నేనైతే పేస్ట్రీ షాప్ కి అయితే వచ్చాను. నేనుండే ఏరియాలో ఇక్కడే ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో ఎగ్ పఫ్. అంటే బాగా రిచ్ గా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. యాక్చువల్లీ నేనుండే ఏరియాలో ఎక్స్పెన్సివ్ అంటే ఈ పేస్ట్రీ షాప్ లోనే ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నాను ఎగ్ పఫ్. మరి ఇంతకంటే మనం దూరంగా వెళ్ళలేము, దూరంగా వెళ్తే సిటీకి వెళ్ళాలి. సో ఇక్కడే ట్రై చేద్దాం ఎక్స్పెన్సివ్ ఎంత ఉంటుందో. యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రన్స్ అయితే మీకు చూపించడానికి అవ్వట్లేదు. ఇక్కడైతే డిస్ప్లేలో చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ మనకు కావాల్సింది ఎగ్ పఫే కదా, అదైతే 45 రూపీస్ ఉన్నది. సో అదొకటి తీసుకుందామని అయితే బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. నార్మల్ తీసుకొచ్చా బిల్? ఎగ్ పఫ్ బిల్ చేయాలా? బయట వీధి చేయడానికి అయితే చాలా కష్టపడాలి. అంటే పబ్లిక్ లో మాట్లాడాలి కదా,
నేనైతే అసలు మాట లేకపోతున్నాను ఈ జనాలందరినీ చూసి. అందుకనే కొంచెం ప్రాపర్గా లేదు ఈ వీడియో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరే, మనకి ఎగ్ పఫ్ అయితే ఇచ్చేసారు లాస్ట్కి. ఇక్కడైతే ఎగ్ పఫ్ ఇందాక మీద కొంచెం పెద్దగా ఉంది, దాంతోపాటు ఒక టమాటా కెచప్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు అంతే. ఇక్కడ సిట్టింగ్ కూడా బాగుంది, చూపిస్తాను మీకు. అంటే అది మెయిన్, లోపల కూడా కూర్చోవచ్చు, బయట ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఈ రవణ చూసి నిజంగా మనసం అనుకుని తుల్లు పట్టాను ఒకసారి. బయట వ్యూ ఇది, నేను ఇక్కడైతే కూర్చున్నాను. ఈడన్నా ఫుల్ లెగ్ వేసాడు లేదో ఫస్ట్ అది చూద్దాం. ఇది అక్కడ దాండున్నా, ఈడు కూడా సగమే గుడ్డ వేసాడు. ఇదంతా ఎంత ఇచ్చాడు, ఇక్కడ కూడా సగం గుడ్డ వేసాడు. మరి 25 రూపాయలకి ఎక్కువ బెటర్ కదరా ఈ పిండి అంతా తినే బదులు. వీడు కూడా సగం గుడ్డే ఇచ్చాడు, డబ్బులు పోక. సగం గుడ్డ అయితే 25 రూపాయలు ఎక్కువ బెటర్ కదరా. బాగుంది. కర్రీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అమ్మాయి ట్రాఫిక్ గోల గోల చెప్పనా కొడకలారా. లోపల ఉల్లిపాయ టమాటా కర్రీ, ఉల్లిపాయ టమాటా తప్ప ఏట్లే. ఇంత పెద్దది ఇచ్చాడు కానీ ఇదంతా పిండే, లేరు తప్ప ఏట్లేదు మొక్క. లోపల కర్రీ చూడండి, ఉల్లిపాయ ఒకటే కనిపిస్తుంది. ఉల్లిపాయ ఉప్పు కారం వేసి లోపల పెట్టేసినట్టు అనిపించింది స్టఫ్ అంతా. బాగాలేదంటే బాగుంది, అంటే ఫ్రెష్గానే ఉంది అప్పుడే చేసినట్టు, కానీ మరీ వేస్ట్. ఎందుకంటే 45 రూపీస్కి ఈ ఉల్లిపాయలు తిన్నామన్నది నా దృష్టిలో అయితే వేస్ట్. అదేదో మరి 25 రూపాయలదే బెటర్ కదా. యాక్చువల్లీ నేను అక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, అక్కడ నేను బాల్కనీలో కూర్చున్నాను కదా, ఆ వచ్చే గాలికి ఆ ప్లేట్లో ఉన్న ఆ పేపర్ లాంటి లేయర్లు ఉంటాయి కదా పఫ్ మీద, అవి అయితే ఎగిరిపోయి బయటపడిపోతున్నాయి. సో ఫైనల్గా అయితే ఎగ్ పఫ్ మొత్తం కంప్లీట్ చేసేసాం. చిన్న చిన్నవి ఉంటే వదిలేసాంలే, అవి కూడా తినకూడదు. యాక్చువల్లీ నేను చెప్పిన బాల్కనీ అయితే ఇదే, సిట్టింగ్ అయితే హైలైట్గా ఉంది. అక్కడ కూర్చొని అలా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే గైస్, అది మరి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నాకైతే ఈ ఎక్స్పెన్సివ్ కంటే నార్మల్ ఎగ్ పఫ్ అయితే బాగుంది. ఎందుకంటే వాడు అక్కడ టమాటా సాస్ ఇచ్చాడు, చిల్లీ సాస్ కూడా ఇచ్చాడు. వీడేమో రూపాయి ప్యాకెట్ టమాటా ఇచ్చేసి చిల్లీ సాస్ నేను అడిగాను చిల్లీ సాస్ అయితే లేదని చెప్పేసి అన్నారు అక్కడ పేస్ట్రీలో. పోనీ ఎగ్ పఫ్లు ఏమన్నా బాగోలేవా అంటే, ఎగ్ పఫ్లు రెండు కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి, రెండు ఫ్రెష్గానే ఉన్నాయి. సో నేను ఎందుకనే 25 రూపాయలదే బెటర్ కదా, ఫ్రెష్గా ఉంది. ఇంకా ఇక్కడ హాఫ్ ఎగ్గే, అక్కడ హాఫ్ ఎగ్గే, ఇంకేంటి. ఇక్కడ రేట్లు చూస్తే ఇక్కడ 25, అక్కడ 45. దాని బదులు 25 ఎగ్ పఫ్ తినొచ్చు కదా. నాకైతే 25 రూపాయల ఎగ్ పఫ్ అయితే నచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి వీడియోలు చేయమంటే చేస్తాను, కామెంట్లో చెప్పండి. చేయమన్నాక చేస్తాను కదా అని చెప్పేసి మీరు ఎక్కువ రేంజ్లో కాస్ట్లో పెట్టేసి కామెంట్ అయితే చేయకండి. నార్మల్గా చిన్న చిన్నవి నా బడ్జెట్లో వచ్చేవి ఐటమ్స్ అయితే కామెంట్ చేయండి, మనం కంపేర్ చేసి వీడియోస్ చేద్దాం. సరే అయితే ఈ వీడియో ఎంతవరకే. ఒకవేళ ఈ వీడియో ఎంతవరకు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో, ఒక లైక్ కూడా చేసుకో. సరే, నెక్స్ట్ వచ్చి ఈ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.